ప్రియ సహోదరుడా సహోదరి, ఈ లోకంలో మనకు కనిపించని శత్రువులు చాలామంది ఉన్నారు. వాటిలో ఒకటి వ్యభిచారం. ఇది క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రమాదకరం. ఇది ఒక్క శరీరాన్ని కాదు, ఆత్మను, మనస్సును, కుటుంబాన్ని, దేవునితో ఉన్న సంబంధాన్ని నాశనం చేస్తుంది. బైబిల్ స్పష్టంగా చెబుతుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నదని మీరెరుగరా? 1 కొరింథీ 6:19. అయితే ఆ మందిరాన్ని అపవిత్రం చేస్తే ఏమవుతుంది? ఒక సహోదరుడన్నాడు. అతని పేరు మనోహర్. మనోహర్ ఒక మంచి క్రైస్తవుడు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు, ప్రార్థన చేసేవాడు, సేవలో కూడా ఉండేవాడు. కాని అతని హృదయంలో ఒక చిన్న బలహీనత. అది మొదట చూపు, తరువాత ఆలోచన, ఆ తరువాత పాపంగా మారింది. బైబిల్ చెబుతుంది, నేను మీతో చెప్పుదనేదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. మత్తయి 5:28. మనోహర్ అనుకున్నాడు, ఇది చిన్న తప్పు, దేవుడు క్షమిస్తాడు. కాని పాపం ఎప్పుడూ చిన్నగా ఉండదు. వ్యభిచారం ఎలా ప్రారంభమవుతుంది? బైబిల్ ప్రకారం వ్యభిచారం ఈ విధంగా ప్రారంభమవుతుంది: కామ ఆలోచన, రహస్య జీవితం, భయం లేకపోవడం, దేవుని సన్నిధి నుండి దూరమవడం. సామెతలు 6:27 చెబుతుంది, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండునా? పాపానికి అవకాశాన్ని ఇవ్వడం బట్టి మనోహర్ ప్రార్థన తగ్గించాడు. బైబిల్ చదవడం ఆపేశాడు. చీకటిలో జీవించడం మొదలుపెట్టాడు. తద్వారా పాపం యొక్క ఫలితాలు ఆత్మీయ మరణం. వ్యభిచారం చేసిన తరువాత మనోహర్ జీవితంలో మార్పులు వచ్చాయి. శాంతి పోయింది, ప్రార్థన చెయ్యలేకపోయాడు, చర్చిలో నిందాభావం, కుటుంబంలో కలహాలు. బైబిల్ చెబుతుంది, వ్యభిచారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. 1 కొరింథీ 6:9. ఇది దేవుడు ప్రేమించడం లేదని కాదు, పాపం మనల్ని దేవుని నుండి వేరు చేస్తుందని.